భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. యేసు ప్రభు నమ్ముకోకముందు నేను కూడా గాలితో గాలి తిరుగుళ్ళు తిరిగా. యేసు ప్రభు నమ్ముకున్నాను, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని ఆ చెడ్డ అలవాట్లు, ఆ చెడ్డ వ్యసనాలు, ఆ చెడిపోయిన తిరుగుళ్ళని వదిలేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని నా ఫ్యామిలీని వెంటేసుకొని పరిశుద్ధ వస్త్రాలు కట్టుకొని దేవుని మందిరానికి వెళ్తుంటే నన్ను చూసి అరుగుల మీద కూర్చొని ఎటకారాలు చేశారు నా ఫ్రెండ్సే. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం చెప్తున్నాను. నేను ఎవరితో అయితే స్నేహం చేశానో వాళ్ళల్లో ఎక్కువ మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఎక్కువ మంది ప్రాణాలతో లేరు, చనిపోయారు. నా ఫ్రెండ్స్లో చాలా మంది చనిపోయారు. ఎందుకో తెలుసా? వ్యసనాలలో ఉండి చనిపోయారు. చిన్న చిన్న వయసుల్లో చనిపోయారు. నిండా 35 ఏళ్ళు రాకముందే చనిపోయారు. ఎందుకు? భక్తిని ఎగతాళి చేశారు, భక్తిహీనతని ప్రేమించారు. ఫలితంగా ఇప్పుడు ప్రాణాలతో లేరు. కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. అర్ధాంతరంగా లైఫ్ని ముగించుకున్నారు. కానీ దేవుని మహాకృప, వాళ్ళందరూ ఎగతాళి చేసుకుంటా, వాళ్ళు వెచ్చలవిడి తిరుగుళ్ళలో, వెచ్చలవిడి జీవితంలో అలా కొనసాగుతూ నన్ను ఎగతాళి చేస్తుండగానే వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా, రే మీరు ఎన్నన్నా అనుకోండి, నేను భక్తిని ఎంచుకున్నా, దేవుణ్ణి ఎంచుకున్నా, దేవుని మార్గంలో నడుస్తున్నా, మీరు భక్తిహీనతను ఎంచుకున్నారు, ఆ మార్గంలో నడుస్తున్నారు, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో భవిష్యత్తులో అర్థమైద్ది లేరా అని వాళ్ళు వెటకారాలు చేస్తుంటే నేను ఏం పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుకుంటూ దేవుని మార్గంలో సాగిపోయా. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఈరోజు వాళ్ళ జీవితాలు లేవు, మృతులైపోయారు, మట్టికి మట్టి అయిపోయారు. నా జన్మ అయితే భక్తిని ఎంచుకున్నందున, నిజదేవుణ్ణి హత్తుకున్నందున జన్మ ధన్యమైపోయింది, నా లైఫ్ ధన్యమైపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా చెప్తున్న మాట ఏమిటంటే, భక్తిహీనులు నిన్ను ఎగతాళి చేస్తే లక్ష్య పెట్టొద్దు. భక్తిహీనులు నిన్ను అవహేళన చేస్తే, అపహాస్యం చేస్తే లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే వారికి ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియదు.